ప్రధాన కారణం ఏంటి? ఖచ్చితంగా ఈ ఆపరేషన్ అంతా కూడా మామూలు సర్చ్ ఆపరేషన్ కాదని ఇప్పటికే కాదు. మీరు అన్నట్టుగా జితేంద్ర యాదవ్ కుమార్ ఏదైతే ఎస్పీ ఒక ప్రకటన అయితే వెలువడించారు. మొత్తంగా భద్రతా బలగాలు ఏదైతే ఈ 6 STF DRG శక్తివంతమైనట్టు 202, 206 అంటే మొత్తంగా కూడా ఈ యొక్క 210, 222 అంటే ఒక్కొక్క కంపెనీ నెంబర్ కి ఒక 100 మంది టీం ఉంటారు. 100 మంది అని అంటే మినిమం ఈ యొక్క భద్రతా బలగాలు STF అన్ని కూడా అంటే మినిమం ఒక 1500 మంది కూడా అడుగులోకి జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క డెన్ ఏదైతే మావోయిస్ట్ డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ గుర్తించినట్టుగా కూడా మనకు జితేంద్ర యాదవ్ ఒక ఎస్పీ తెలియజేయడం జరిగింది. మొత్తంగా కూడా ఆయన చెప్పిన వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే కనుక కొన్ని వారాలుగా ఈ ఆపరేషన్ కూడా మొత్తంగా కొన్ని వారాలుగా అందిన ఇంటెలిజెన్స్ ఇది మామూలు ఆపరేషన్ అయితే కాదు. ఇది పక్కా సమాచారంతో అక్కడ ఏదైతే మావోయిస్టులు కీలక నేతలు సమావేశం అవుతున్నారనే నేపథ్యంలోనే మొత్తంగా భద్రతా బలగాలు ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి మిషన్ మొత్తంగా స్ట్రాటజీ చేసినటువంటి మిషన్ ఇందులో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా గాలింపు అయితే కొనసాగుతుంది. అవసరమైతే మరిన్ని బలగాలు కూడా రంగంలోకి దిగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అటవైన మావోయిస్టులంతా కూడా మావోయిస్టు పార్టీలో కీలకమైన పాత్ర పోషించినటువంటి మావోయిస్టులు కావడం గమనార్హం. అయితే ఇది ఆయన మొత్తంగా దీనికోసం అయితే క్లియర్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే వారి యొక్క మృతదేహాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక భద్రతా బలగాలు రిటర్న్ రావాల్సిన అవసరం అయితే ఉంది. భద్రతా బలగాల నుంచి మరికొంత సమాచారం అంతేగాని అక్కడ ఎంతమంది సమాచారం ఇంకా ఎక్కువ మోతాదులో చనిపోయేటటువంటి భారీగా చనిపోయే మావోయిస్టు మృతి చెంది ఉండొచ్చు అని కూడా ఎస్పీ ఒక ప్రకటనలో అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా కూడా వారి వద్ద ఉన్న ఆయుధాల పరిమాణం చూస్తే పెద్ద స్థాయిలోనే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరిణామం కూడా నేపథ్యంలో ఈ మావోయిస్టు దుశ్చర్యలను నియంత్రించేందుకు కూడా భద్రతా బలగాలు మరింత దూకుడుతో ముందుకు సాగుతున్నాయన్నది స్పష్టం చేశారు ఎస్పీ. అటువైపు మావోయిస్టుల చూసుకుంటే ఎదురు కాల్పులకు సంబంధించి పెద్ద కమాండ్లనే కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్ని మనం ఏ విధంగా చూడాలి? ఇంకా చూసుకుంటే అంటే మావోయిస్టులు ఇంకా పగబూనుతోనే ఉన్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మావోయిస్టులు ఏదైతే వరుస ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో వారు ఒక స్పష్టమైనటువంటి ల్యాండ్ విడుదల చేయడం జరిగింది. ఒక వారం క్రితం కూడా ఒక అబ్బాయి అనే పేరుతోటి ఏదైతే దండకాల జోనల్ కమిటీ మెంబర్ ఆయన పేరుతో కూడా ప్రభుత్వాలకి అటువైపు భద్రతా బలగాలకు స్పష్టమైనటువంటి వైఖరి అయితే తెలియజేశారు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో దాడులు అమాయక గిరిజనులపై దాడులు ఆపాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ. ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు విజయ్ శర్మ అటువైపు డిప్యూటీ సీఎం సిటీజీకి సంబంధించినటువంటి అదేవిధంగా అమిత్ షా ఏదైతే హోంశాఖ మంత్రి కూడా దీని మీద స్పష్టమైనటువంటి చెప్పారు. మేము యుద్ధం చేయడం కాదు, మావోయిస్టులను అంతమొందించడం కాదు, మీరు లొంగిపోయినట్లయితే కనుక మీకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏదైతే 100 స్థాయిలో మీరు 100 క్యాడర్లు ఉన్నాయి. 100 క్యాడర్లు ప్రతి క్యాడర్ కూడా 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రకటించాం. మీరు ఏదైతే విజిఎల్ గన్స్ ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో లొంగిపోయినట్లయితే కూడా మీకు స్పష్టంగా మీకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యుద్ధం ఇది మావోయిస్టుల యుద్ధం కాదు, ఇది కేవలం శాంతి సమాధానం చెప్పడం మాత్రమే. వారు సెల్ఫ్ డిఫెన్స్ తోటే భద్రతా బలగాలు వెళ్తున్నప్పుడు వారు ఎదురుపడినప్పుడు మాత్రం ఇటువంటి ఎదురుకాల్పు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురుకాల్పుల నేపథ్యంలో మావోయిస్టులు కొంత వెనకడుగు వేశారని కొంత చెప్పొచ్చు. మరోవైపు మరి భారీ విధ్వంసానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఏదైతే భద్రతా బలగాలు ఇంత భారీ ఎత్తున ఆ యొక్క నేషనల్ పార్క్ అంటే కూడా అది మనం చూడొచ్చు. బిజాపూర్ జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి అంటే అయితే పక్కన ఉన్న దండకారణ్యంలోకి వెళ్ళాలంటే కూడా ఒక మినిమం ఒక 5-6 గంటలు పట్టే సమయం. అంటే ఇది 2 వారాలుగా సర్చింగ్ చేసి పక్కన సమాచారంతో అక్కడ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఒక దాడి జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. బాగుంది. అయితే శ్రీనివాస్, ఇది ప్రతీకార దాడులుగానే భావించవచ్చా మనం? శ్రీనివాస్ చెప్పండి. ఈ దాడులు చూస్తుంటే అంటే మావోయిస్టులందరూ మరణించడం చూస్తుంటే అంటే ప్రతీకార దాడులుగానే భావించవచ్చా? ప్రతీకార దాడులకైతే మావోయిస్టులు తెగబడతారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు కావచ్చు భద్రతా బలగాలు ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశంతో అయితే అటు జిల్లా ఎస్పీ నేరుగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఇదైతే ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పర్యవేక్షణలో ఆయన మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో సాగుతుంది. ఆయన దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా కూడా భద్రతా బలగాలకు ఎటు దిశానిర్దేశం అయితే తెలుసుకుంటూ వస్తున్నారు. అధునాతనమైనటువంటి ఆయుధాలు మావోయిస్టుల దగ్గర ఉన్నాయి అని అంటే కనుక భారీ విధ్వంసానికి తెరలేపే అవకాశం ఉందని కూడా
చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మధ్య కాలంలో మృతి చెందినటువంటి ఏదైతే మావోయిస్టులు రీసెంట్ గా మనం ఆండ్రే అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటువైపు నేషనల్ పార్క్ లో కావచ్చు, అటు గంగులూరు అటవీ ప్రాంతంలో కావచ్చు, మొత్తంగా ఈ యొక్క పూజార్ కాంకర్ ఇదంతా చూస్తుంటే కనుక ముఖ్యంగా మెయిన్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా భద్రతా బలగాల ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్న రిపోర్ట్ కావచ్చు, మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్లేషణ కావచ్చు, మొత్తంగా మనం చూడొచ్చు ఏంటంటే హిడ్మా ఆపరేషన్ హిడ్మా అంటే తనకు తానే ఒక లీడర్ అన్నమాట. అంటే 6వ తరగతి చదువుకున్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఈ రోజు ఒక సెంట్రల్ కమిటీ వరకు పెరిగి తనకు తానే ఏదైతే జీరం ఘాటి కావచ్చు, 76 మంది ఏదైతే ఇక్కడ సుకుమాలో జరిగింది కావచ్చు, రీసెంట్ గా ఇప్పుడు 15 సంవత్సరాలు చెప్పుకోవచ్చు సుకుమార ఘటనకు, తాడిమెట్ల ఘటనకు, ఆ తాడిమెట్ల ఘటన లాంటి వాటిని కూడా మాస్టర్ మైండ్ గా చేసినటువంటి హిడ్మా ఏంటంటే తనకు తానే బలం వేసుకొని మా పోలీసులను తన ఉచ్చులోకి లాగి వారిని చంపే పరిస్థితి, అంటే వారిని కాల్చి చంపినటువంటి మాస్టర్ మైండ్ అని చెప్పవచ్చు. మొత్తం కూడా దిశ దాన్ని నిర్దేశం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కరిగుట్టపైకి ఎవరన్నా ఏదైతే మనం చూడొచ్చు తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దులో ఉన్నటువంటి వాజేడు సరిహద్దులో ఉన్నటువంటి ఒక కరిగుట్ట ప్రాంతంలోకి ప్రజలు రాకూడదు అని వారికి మెసేజ్ చేస్తున్నాయి. మరోవైపు కరిగుట్టల్లో బాంబులు పెట్టాం, బాంబులతో పోలీసులకు ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మనం చూడొచ్చు, అటు మావోయిస్టులు మరో భారీ విధ్వంసానికి బలపడుతున్నారా లేదు అని అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మొత్తంగా కూడా భద్రతా బలగాలనే నేరుగా లక్ష్యంగా చేసుకొని అమరుస్తున్నటువంటి భూమి ట్రూప్స్ కావచ్చు, అటువైపు ఏదైతే మొత్తం కూడా ఇదంతా మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక భద్రతా బలగాల కదలికను స్పష్టంగా కనిపిస్తూనే వేగులను పెంచుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు మరొక దిశానిర్దేశం కూడా మార్చుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనికి డ్యూటీగా అయితే భద్రతా బలగాలు సమాధానం చెప్పే అవకాశం కూడా ఉందని కూడా పోలీసు అధికారులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. భవని